అన్నాడంటే సొలొమోన్ తోటి, సొలొమోన్ నువ్వు చేసిన ప్రార్థనలను నేను విన్నాను, నువ్వు కట్టిన మందిరము. ఐ వాంట్ యు టు ఫోకస్ ఆన్ ద వర్డ్ నువ్వు కట్టిన మందిరము. దిస్ ఇస్ నాట్ ద టెంపుల్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్ బై గాడ్, దిస్ ఇస్ అ టెంపుల్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్ బై మ్యాన్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బికాస్ నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను ఈ టెంపుల్ని పరిశుద్ధపరుస్తున్నాను. ఐఎమ్ సెట్టింగ్ దిస్ టెంపుల్ అపార్ట్ so that my eyes and my heart can be upon your temple. And today I want to tell someone, chala salu when we are coming to the house of the Lord, we think we are just coming to a place. Maybe this is a place that has been built by man. ఒక మనిషి కట్టాడేమో ఈ స్థలాన్ని, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే అక్కడ నుంచి ప్రార్థనలు వెళ్తాయో, ఎప్పటి నుంచి అక్కడ మనుషులు వచ్చి ఆసక్తితో ఉంటారో, దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇది కేవలం స్థలం కాదు అంట, కానీ ఇది పరిశుద్ధ పడిన స్థలం అయి ఉంది అంట. ఆమేన్. దిస్ హ్యాస్ బీన్ సెట్ అపార్ట్. ఎందుకు సెట్ అపార్ట్ అయ్యింది అంటే, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనసు మనపై ఉంచడానికి. ఈవెన్ యాజ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫర్దర్ ఆఫ్ ద సర్వీస్ టుడే, I want you to know that you are seated in the place that has been set apart. దేవుడు మీ కొరకు వేరు పరిచిన స్థలం ఏంటి అంటే ఆయన సంఘమై ఉంది. So that every time when you are seated here, God is looking at you with the eyes of favor. దేవుని యొక్క కటాక్షము మీ జీవితం పైన ఉంటుందంట, దేవుని యొక్క కృప మీ జీవితం పైన ఉంటుందంట, దేవుని యొక్క goodness and mercy will follow all the days of your life because you are dwelling in the house of the Lord. Amen. And even as you're sitting here today with a heart of expectation, I want you to know, మీరు ఇక్కడ చేస్తున్న ప్రార్థనలన్నీ దేవుడు అవును ఆమెన్గా ముద్ర వేశాడు. ఈ రోజు మీరు ఏవైతే విజ్ఞాపనలు ఆయన ముందు చేస్తున్నారో, దేవుడు అంటున్నాడు, నేను దాన్ని అంగీకరించాను అని అంటున్నాడు.